మన ఇళ్ల ముందు పారేసే చెత్తే ఇకపై పంచాయతీలకు లక్షల ఆదాయం తెచ్చిపెట్టబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. మీ ఊరి డంపింగ్ యార్డే ఇక ఒక బంగారు గని కాబోతోంది. వ్యర్థాలను నిర్లక్ష్యం చేస్తే రోగాలు, అదే వ్యర్థాలను సద్వినియోగం చేసుకుంటే గ్రామాలకు ఆర్థిక వనరులు. సరిగ్గా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్. రంపచోడవరం డంపింగ్ యార్డ్ మరియు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రతిరోజూ గ్రామాల్లో సేకరించే తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి శాస్త్రీయ పద్ధతిలో సహజసిద్ధమైన ఎరువుగా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల లాభాలు ఏంటంటే, రైతులకు మేలు, కెమికల్స్ లేని స్వచ్ఛమైన ప్రకృతి ఎరువులు తక్కువ ధరకే లభిస్తాయి. పంచాయతీలకు ఆదాయం, ఈ ఎరువుల అమ్మకం ద్వారా గ్రామ పంచాయతీలకు అదనపు నిధులు సమకూరుతాయి. ఆరోగ్యకరమైన పర్యావరణం, డంపింగ్ యార్డులలో దోమలు, దుర్వాసన లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల ఊరంతా పచ్చగా, స్వచ్ఛంగా ఉంటుంది. గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ తడి చెత్తను, పొడి చెత్తను విడివిడిగా ఇచ్చేలా అధికారులే స్వయంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు డిఆర్ఏ పి. అంబేడ్కర్, ఆర్డీఓ కె. స్వాతి, తహసీల్దార్ బాలాజీ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.